హలో గాయస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ గ్రేడియంట్. సో ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పుకున్నాం కదా గ్రేడియంట్ అంటే ఏంటో. ఇది డెల్ ఆపరేటర్. ఈ డెల్ ఆపరేటర్ని స్కేలార్ మీద ఆపరేట్ చేస్తే దాన్నే గ్రేడియంట్ అంటారు. సో దీన్ని ఎట్లా రాయొచ్చు? డెల్ ఆపరేటర్ని ఎలా రాయొచ్చు? డో బై డో ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ డో బై డో వై జే క్యాప్ ప్లస్ డో బై డో జెడ్ కే క్యాప్. సో దీన్ని ఈ డెల్ ఆపరేటర్ని 5 మీద ఆపరేట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఈక్వల్స్ టు డో 5 బై డో ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ డో 5 బై డో వై జే క్యాప్ ప్లస్ డో 5 బై డో జెడ్ కే క్యాప్. ఓకే, అసలు ఎందుకు ఈ గ్రేడియంట్ వల్ల మనకి ఏం తెలుస్తుంది? సిగ్నిఫికెన్స్ ఆఫ్ గ్రేడియంట్ ఏంటి అంటే, సిగ్నిఫికెన్స్ ఆఫ్ గ్రేడియంట్. ఈ గ్రేడియంట్ ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు ఏ డైరెక్షన్లో ఈ స్కేలార్ ఫీల్డ్ అనేది మ్యాక్సిమం చేంజ్ అవుతుంది అనేది చెప్తుందన్నమాట గ్రేడియంట్. అలానే అదే డైరెక్షన్లో చేంజ్ పర్ యూనిట్ క్వాంటిటీ ఎంత అనేది కూడా చెప్తుందన్నమాట. ఏం చెప్తుంది? Gradient provides the direction in which the change in field is maximum and the magnitude of change per unit quantity in that direction. సో ఏం చెప్తుంది గ్రేడియంట్ అనేది? ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో ఇది లెవెల్ సర్ఫేస్ అనుకుంటే, ఇప్పుడు సపోజ్ ఈ డైరెక్షన్లో మనకి ఫీల్డ్ యొక్క చేంజ్ అనేది మ్యాక్సిమం ఉంది కాబట్టి గ్రేడియంట్ అనేది ఏం చెప్తుంది? ఏ డైరెక్షన్లో అయితే మనకి ఫీల్డ్ అనేది మ్యాక్సిమం చేంజ్ అవుతుందో ఆ డైరెక్షన్ని మనకి గ్రేడియంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అలానే ఈ డైరెక్షన్లో మ్యాగ్నిట్యూడ్ అనేది ఎట్లా చేంజ్ అవుతుంది అనేది కూడా చెప్తుందన్నమాట గ్రేడియంట్. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం ఇప్పుడు. సో క్వశ్చన్ ఏమిచ్చారు? v of x y z x square y square plus z square equals to 3. Find the unit normal vector to the scalar point function at 1 1 1. సో నార్మల్ అంటే ఏంటి? నార్మల్ అంటే పర్పెండిక్యులర్. సో ఈ గ్రేడియంట్ అనేది ఈ స్కేలార్ ఫంక్షన్కి ఎప్పుడు పర్పెండిక్యులర్గానే ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏమడిగారు? 1 1 1 పాయింట్ ఉన్న దగ్గర మనకి దీని నుంచి పర్పెండిక్యులర్ వెక్టార్ని ఫైండ్ అవుట్ చేయాలి మనం ఇప్పుడు. సో దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తామంటే, ఫస్ట్ ఇచ్చింది ఏంటి? సో ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? డెల్ ఆఫ్ 5 ఫైండ్ అవుట్ చేయాలి. ఇదేంటి? మనకి ఆల్రెడీ వి ఏమి ఇచ్చారు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. సో ఇది దేనికి ఈక్వల్ అవుతుంది? 3కి ఈక్వల్ అవుతుందని ఇచ్చారు. సో ఇప్పుడు del v ఏమవుతుంది? డో బై డో ఎక్స్ ఆఫ్ ఐ క్యాప్
ప్లస్ డో బై డో వై ఆఫ్ జే క్యాప్ ప్లస్ డో బై డో జెడ్ ఆఫ్ కే క్యాప్ ఇంటూ వి కదా. సో మనకి వి ఏమొచ్చింది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ కదా. డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఐ క్యాప్ ప్లస్ డో బై డో వై ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఇంటూ జే క్యాప్ ప్లస్ డో బై డో జెడ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. సో డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎంత అవుతుంది, 2x. వై స్క్వేర్ ఎంత, డో బై డో ఎక్స్ ఆఫ్ వై స్క్వేర్ 0, డో బై డో ఎక్స్ ఆఫ్ జెడ్ స్క్వేర్ 0. కాబట్టి ఇది ఒక్క క్వాంటిటీనే రాసుకుంటాం. ప్లస్ ఐ క్యాప్, వై ఉంది కాబట్టి ఓన్లీ వై క్వాంటిటీ తీసుకుంటున్నాం. వై స్క్వేర్ దాన్ని పార్షియల్ డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది, 2y జే క్యాప్ ప్లస్ ఇదేమవుతుంది 2z కే క్యాప్. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చారు, ఎట్ పాయింట్ 111 దగ్గర అన్నారు కదా. అంటే 1 పాయింట్ దగ్గర ఏమవుతుంది ఈక్వేషన్, 2 into 1 అంటే 2 ప్లస్ 2 into 1 2 జే క్యాప్ ప్లస్ 2 into ఇక్కడ జెడ్ అంతా 1 కాబట్టి 2 into 1 అంతా 2 కే క్యాప్. ఓకే, సో మనకి ఈక్వేషన్ ఏమొచ్చింది, 2i క్యాప్ ప్లస్ 2 జే క్యాప్ ప్లస్ 2 కే క్యాప్. నెక్స్ట్ యూనిట్ నార్మల్ వెక్టర్. అంటే యూనిట్ వెక్టర్ అంటే ఏంటి, యూనిట్ వెక్టర్ అంటే ఎట్లా రిప్రజెంట్ చేస్తాం, ఎన్ క్యాప్ ఈక్వల్స్ టు ఎన్ బార్ బై మోడ్ ఎన్ఏ కదా. సో మనకి ఇక్కడ వచ్చిన ఈక్వేషన్ ఏంటి, 2i క్యాప్ ప్లస్ 2 జే క్యాప్ ప్లస్ 2 కే క్యాప్ బై మోడ్ ఎన్ అంటే ఎంత, ఎక్స్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్. ఎంత అవుతుంది, 2 కామన్ తీస్తే ఐ క్యాప్ ప్లస్ జే క్యాప్ ప్లస్ కే క్యాప్ బై ఇదంతా 4 ప్లస్ 4 ప్లస్ 4 ఎంత 12 అవుతుంది. 12ని ఎలా రాసుకోవచ్చు, 2√3 అని రాసుకోవచ్చు కదా. అప్పుడు ఈ 2 క్యాన్సిల్ అయిపోతే ఐ క్యాప్ ప్లస్ జే క్యాప్ ప్లస్ కే క్యాప్ బై √3. సో ఇది యూనిట్ నార్మల్ వెక్టర్ అనమాట. సో ఇది టాపిక్. ఇంకా కొన్ని క్వశ్చన్స్ చేయొచ్చు గ్రేడియంట్ మీద, అవి నెక్స్ట్ వీడియోలో పెడతాను. థ్యాంక్ యూ.